సంఘాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. వారికి వడ్డీ లేని రుణాల పంపిణీ, అర్హులైన వారికి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాలపై చర్చించేందుకు బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్లతో కలిసి కలెక్టర్లు, బ్యాంక్ అధికారులు, మెప్మా సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు ఉద్దేశించిన ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల మంజూరు అమల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. ఈ రుణాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు ఈ రుణాలను సకాలంలో అందజేయాలని సూచించారు. అలాగే అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలను కూడా త్వరగా పంపిణీ చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలలో సభ్యులుగా లేని వారిని రేషన్ కార్డుల ఆధారంగా గుర్తించి వారికి కూడా ఈ పథకాలు అందేలా చూడాలని ఆయన సూచించారు. పంపిణీ కార్యక్రమాల్లో ఎలాంటి రద్దీ లేకుండా క్రమబద్ధంగా జరిగేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను చేపడతామని తెలిపారు. అధికారుల సమన్వయంతో ఈ పంపిణీని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. భీమ్గల్ మున్సిపల్ పట్టణంలో 3686 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 1990 మంది తెల్ల రేషన్ కార్డులు కలిగిన కుటుంబాల మహిళలకు కలిపి మొత్తం 5676 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు ప్రకటించారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకాల అమలులో పారదర్శకత, వేగం ఉండేలా చూస్తామని వారు భరోసా ఇచ్చారు.